వెల్కమ్ టు రవి కిరణాలు. ముందుగా హెడ్లైన్స్. నిర్మాతలు 20% లాభం కార్మికులకు ఇవ్వాల్సిందే అని వెల్లడి. సినీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని రేవంత్ స్పష్టం. తుఫానుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. వరద ముంపు ప్రాంతాల్లో షెల్టర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి. బీహార్ మహాగఠబంధన్ భారీ హామీలతో మేనిఫెస్టో విడుదల. ప్రతి ఇంటికో ఉద్యోగం, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత అని వ్యాఖ్య. జస్టిస్ గవాయ్ దాడిని ఖండించిన మందకృష్ణ మాదిగ. దళితుల ఆత్మ గౌరవ ప్రదర్శన విజయవంతం చేద్దామని పిలుపు. సుప్రీంకోర్టు ఎందుకు స్పందించలేదు అని మందకృష్ణ ప్రశ్న. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి వర్షం తీవ్రంగా వెల్లువెత్తింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బంజారాహిల్స్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో వర్షం స్పష్టమైన జోరు కనిపిస్తోంది. వానతో రోడ్లపై నీరు నిలిచిపోయి రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడడంతో ట్రాఫిక్ మెల్లగా ప్రయాణిస్తోంది. స్థానిక పార్కింగ్ ప్రాంతాలు, బస్టాప్లు తడిసి మరియు మురికి నీటి వల్ల ఇబ్బందికి గురవుతున్నాయి. మున్సిపల్ విమాన టీంలు డ్రైనేజీలను క్లియర్ చేయడానికి పనిచేస్తున్నాయి. ప్రజలకు అతి ఆవశ్యక ప్రయాణాలకి వెళ్లాలని, నీటిగా మారిన వీధులలో నడవద్దని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ సరఫరా సమస్యలు ఎదురైతే 1900 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని, పాత అవకాశ మార్గాల్లో ప్రత్యేక జాగ్రత్తగా ఉండమని నియంత్రణ కక్షలు పిలిపిస్తాయి. ఈ వర్షం ఇంకా ఊపిరాళ్లకుండా కొనసాగితే నగర పాలక సంస్థ తక్షణ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలియజేశారు. సినీ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టికెట్ రేట్లను పెంచే నిర్ణయం తీసుకుందంటే ఆ అడ్జస్ట్మెంట్లో కనీసం 20% లాభం పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి పోగొట్టాలని ఆయన తేల్చి చెప్పారు. నిర్మాతలకు మళ్లీ ఆదాయం వస్తుందేమో, కానీ థియేటర్ పనివారికి, ఫిలిం కార్మికులకు ప్రత్యక్షంగా అధిక మేలు ఉండలేదని, అందుకే జీరో జనరేట్ ఆదేశాలతో టికెట్ రేట్లు పెంచాలన్నా ముందుగా కార్మికుల సంక్షేమ ఖాతాలకు కేటాయించాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా కార్మికులకు జీత సర్దుబాటు, బోనస్, సకాలీన వర్కింగ్ క్యాపిటల్ వంటి ప్రయోజనాలు కల్పిస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమలో పారదర్శకత, కార్మికుల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని రేవంత్ తెలిపారు. ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరు అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ ఇటీవల పబ్లిక్ స్టేజ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం పుట్ట మధు వంటి నేర సామ్రాజ్య నిర్మాణాలు కూలిపోవడం వల్ల సంబంధిత వర్గాలు భయభవనలో పడి అధికార పార్టీలపై అసత్య ఆరోపణలను విసురుకుంటున్నట్లు అన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ కేంద్రీత ఉద్దేశంతోనే జరుగుతుందని అన్నారు. నిజమైన దర్యాప్తు, పూర్ణ సమాచారం లేకుండా వ్యక్తుల మీద ఆరోపణలు పెడితే ప్రజా చైతన్యానికి హానికరమని, న్యాయ పద్ధతులను తప్పకుండా పాటించాలని డాక్టర్ మహేష్ విజ్ఞప్తి చేశారు. కేసు పరంగా ముద్రపడిన విషయాలను విచారించిన తర్వాత మాత్రమే బహిరంగ ఆరోపణలు చేయాలన్నారు. రాజకీయ ప్రతిపక్షాల ఉద్యమాలు ప్రజాస్వామ్యానికి అవసరమేమో, కానీ అక్రమ ఆరోపణలతో వ్యక్తులు తప్ప వారు చేయరాదని ఆయన సూచించారు.
నాగమణి అడ్వకేట్ దంపతుల యొక్క ఆత్మలు సిబిఐ రూపంలో వెంటాడుతున్నటువంటి వ్యక్తి, పట్టపగలు నరి రోడ్డు మీద ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసినటువంటి వ్యక్తి, హత్యకి పురిగొల్పినటువంటి వ్యక్తి, ఇలాంటి ఒక హంతకుడు, ఒక బ్లాక్ మెయిలర్, ఒక రౌడీ, ఆ సంస్కారంలో, సాంప్రదాయాల్లో, ప్రజాస్వామ్య విలువలలో అత్యున్నత శిఖరంగా ఉన్నటువంటి దుద్దిల్ల కుటుంబం పెద్దలు దుద్దిల్ల శ్రీపాదరావు గారు, స్వర్గీయ శ్రీపాదరావు గారు గాని, ఈ రోజు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గాని, వీళ్ళిద్దరి మీద, వారి కుటుంబం మీద ఏదైతే మాట్లాడుతున్నాడో అది మతి భ్రమించి పిచ్చెక్కి మాట్లాడుతున్నట్టుగానే భావించాలి. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పాపాల పుట్ట పలిగింది. ఆయనను వామన్ రావు నాగమణి దంపతుల ఆత్మలు వేటాడుతున్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిన వెంటనే సిబిఐ శ్రేణులన్నీ కూడా మంత్రి నియోజకవర్గంలో గల్లీ గల్లీ గాలించి చివరికి కింగ్ పిన్ అయినటువంటి పుట్టా మధు దగ్గరికి కాళ్ళ కిందకి నీళ్లు వచ్చినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మంత్రి గారి మీద లేనిపోని నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఎవరు ఈ పుట్టా మధు, అంతకుముందు మంత్రి ఎట్లుండే, ఈ విషయాలు కూడా రాష్ట్ర ప్రజానీకానికి, మంత్రి ప్రజానీకానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. మంత్రి అసలు పేరు మంత్రపురి. అంతకుముందు వేదోచ్చరణాల మధ్యన వేద మంత్రాలతోని, ప్రకృతి సౌందర్యాలతోని, గోదావరి నదీ ప్రవాహాలతోని ఒక ప్రకృతి అందమైనటువంటి ఒక వరంగా మంత్రిని ఆ రోజు విరాజిల్లినటువంటి సందర్భం. ఎప్పుడైతే పుట్టా మధు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందో 2014లో అరాచకాలు, ఆగడాలు, రౌడీలు, గాంజాయి, తర్వాత హత్యలు, అక్రమ ఇసుక రవాణా, వీటికి అడ్డాగా మార్చి పడేసిన ఒక 5 సంవత్సరాలు వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు వీటన్నిటి అసాంఘిక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, ప్రకృతి సంపదను దోచుకునే కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి మంతని నడి రోడ్డు మీద అడ్వకేట్ దంపతులను హత్య చేసినప్పుడైతే ఇది మరో బీహార్ లాగా మార్చిండు వీడు. మోంతా తుఫాన్ సంబంధించి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్పి సిసోడియా ప్రజలనే అత్యధికంగా ప్రాధాన్యంగా తీర్చిదిద్దాలని అన్నారు. తుఫాన్ తీవ్రత కారణంగా ప్రజలు 3 రోజులు ఇళ్లలోనే ఉండి అనవసర ప్రయాణాలు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. అన్ని సామర్థ్య బలగాలు, రెవెన్యూ కంట్రిబ్యూట్, వైద్య సేవలు, పోలీసు బృందాలు సమన్వయంతో సిద్ధంగా ఉంటాయని తెలియజేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు షెల్టర్, తక్షణ సహాయం ప్యాకెట్లు పంపిణీ చేయడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టామని వివరించారు. ప్రజలు అధికారులకు సహకరించి ఎమర్జెన్సీ కాల్ల ద్వారా సూచనలు అందించాలని, స్థానిక అధికారుల ఆదేశాలు పాటించాలని సిసోడియా కోరారు. అధికారులు ప్రతి 6 గంటలకు పరిస్థితి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు చూడండి షెడ్స్ ఉన్నాయి కదా, క్యాట్ షెడ్స్ ఉన్నాయి పైన, గ్లాస్ పీసెస్ దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు వచ్చి విండ్కి అది ఎగిరిపోతాయి. సో దాని మీద వెయిట్ పెడితే ఉంటాయని చెప్పారు. అది ఒకసారి స్టాండ్ చెక్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు వర్క్ చేస్తారు. నౌ ఓన్లీ స్టార్టెడ్. లెట్స్ గో. yes థ్యాంక్ యూ. okay can be told because as I'm saying afternoon or evening తర్వాత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి 3-4 days కి సరిపడే కమోడిటీస్ వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బంది కాకుండా ఉంటుంది. మూవ్ అవడానికి అవకాశాలు ఉండవు. కెరోసిన్ ల్యాంప్స్ బికాస్ కరెంట్ 100% పోతుంది. కెరోసిన్ ల్యాంప్స్, క్యాండిల్స్ అడిక్వేట్ గా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బెటర్. ఇంకా నెక్స్ట్ ఇరిగేషన్, తర్వాత ఎస్సీ ఆర్ఎండ్బి నంద్యాల పరిధిలోని ఎగువ అహోబిల ప్రాంతంలో భారీ వర్షాలతో జలదిగ్బంధం ఏర్పడి భవనాసి అధికారికంగా రోడ్లపైకి చేరింది. నల్లమల కొండలపై నుంచి విరివిరి నీరుపాట్లు మళ్లీ దిగడంతో పాత రహదారులు, పౌర సదుపాయాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. స్థానిక ప్రజలు రాకపోకలు నిలిచిపోయినట్లు, పంటలు, జనావాస ప్రాంతాలు నీటముడిగాయని నివేదించారు. అధికారులు అలర్ట్ అవుతూ దిగజారిన స్తబ్దరహిత ప్రాంతాల్లో జలాన్ని లీడౌట్ చేసే పనులకు జేసీబీలు, డ్రైన్ క్లీనింగ్ యంత్రాలు మోహరించాయి. ప్రజలకు ఎవరికి ప్రమాదం ఉందో తెలుసుకుంటూ తక్షణ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ బృందాలు ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. వర్షం తక్కువగా ఇన్ఫెక్షన్ చేసి మళ్లీ పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు పథకాలు అమలవుతాయని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం తుఫాన్ తీవ్రత తగ్గగానే ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు ప్రారంభిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ముందుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం ప్రధాన ప్రాధాన్యతగా ఉండి కేఈవీలు, జనరేటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రహదారులపై పడిన చెట్లు, మట్టి తారాభరాలు తొలగించడానికి జేసీబీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇటు మంచినీటిని పునః సరఫరా చేయడానికి ట్యాంకర్లు, వాల్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ ముందుగా డిప్లాయ్ చేయబడతాయి. డ్రైనేజ్ క్లినిక్తో పాటు పునరావాస కేంద్రాల నిర్వహణకు కూడా ప్రత్యేక టీంలు నియమించబడ్డాయి. సీఎం ఆదేశాల మేరకు ప్రతి బ్లాక్లో ఫీల్డ్ కమాండర్ ఉండి రిపోర్టింగ్ ఉండాలని అంతా అంగీకరించారు. ప్రజలకు సహకారం అందించడంలో స్థానిక కార్పొరేటర్లు, జన సేవకులు పాత్ర పోషిస్తారని తెలియజేశారు. నిర్ణయం తీసుకున్నాం, తగిన చర్యలు కూడా తీసుకుంటాం. ఆర్ఎన్బికి వచ్చే గల 7,289 అంటే జేసీబీలు, క్రెయిన్స్, వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఇమీడియట్ గా రెస్టోర్ చేయాలి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది. తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం. సిపిడబ్ల్యూ స్కీమ్స్, ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది, రిస్క్ అయ్యేది, ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని. అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా 1037 డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం. సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా 78% సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఇస్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇటు మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ముందస్తు చర్యలు పూర్తిగా చేయబడ్డాయని తెలిపారు. వర్షాభివృద్ధికి అనుగుణంగా డ్యాంలు, రిజర్వాయర్లు పూర్వ నమోదు చూసి అవసరానికి తగినట్లుగా నీటిని విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. తూర్పు ఓరా తీర ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు, ఎమర్జెన్సీ సేవలు, ఆహార సరఫరా వంటి అంశాలపై వ్యూహాత్మక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మత్స్యకారులను సముద్రంలో కొనసాగరాదని హెచ్చరించగా బోటు, మెరుగుదల, రక్షణ సామాగ్రి విధంగా పరికరాలు అమర్చామని తెలిపారు. ప్రజల అరుణాన్ని తగ్గించడానికి వెంటనే రెస్పాన్స్ చేస్తున్నట్లుగా ఆయన హామీ ఇచ్చారు. అటువంటివి పూర్తయ్యాక తుఫాన్ తీరిన వెంటనే పునరుద్ధరణ పనులు కూడా మొదలవుతాయని తెలిపారు. కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్ లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం గాని, అదేవిధంగా ఏదైతే చెరువులు గాని, కాలువలు గాని, డ్రైన్స్ గాని, రిజర్వాయర్స్ గాని ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ గాని, సర్వి బాధలు గాని, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే గేట్లు గాని, స్లూయిజెస్ గాని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి. ఇక నెల్లూరు జిల్లా పరిధిలో రోజుల పాటు విరామం లేకుండా వర్షం కొనసాగడంతో తాలూకు పలు కాలనీలు పూర్తిగా మునుగుతున్నాయి. తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, చంద్రబాబు నగర్, శ్రామిక నగర్, మారుతి నగర్, మృదుల నగర్ వంటి ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర సౌకర్యలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. స్థానిక ప్రభుత్వం ప్రస్తుతం షెల్టర్లు, తక్షణ ఆహార, వైద్య సేవ, నీటి సరఫరా ప్యాకెట్లను అందజేస్తోంది. రక్షణ బృందాలు ప్రతి వీధి దగ్గరికి చేరి అవసరమైన సహాయం అందిస్తున్నాయి. ప్రజలకు తాత్కాలిక కేంద్రాల వైపు వెళ్లాలని, విద్యుత్ లైన్ల దగ్గరగా ఉండరాదని సూచనలు చేశారు. తుఫాన్ తీరిన వెంటనే వ్యసన క్లీనింగ్, డ్రైనేజ్ అధికారుల వెంటనే పనుల్లో నిమగ్నమై పునరావాస చర్యలను పూర్తి చేయనున్నట్లుగా అర్హులైన ప్రతినిధులు స్పష్టం చేశారు.
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ప్రకటించిన ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా సక్రమంగా జరగడానికి ప్రత్యేక యాప్ను ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు త్వరగా పారదర్శకంగా ఇసుక ఆర్డర్లు చేయగలరు మరియు స్టేటస్ ట్రాకింగ్ చేయగలుగుతారు. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో 2,562 కోట్ల అనుమతుల జమలు జరిగినట్లు ఆయనే వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతోందని, నిర్మాణ నాణ్యత, సరఫరా శ్రద్ధగా పరిశీలిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఇబ్బందుల నివారణకు ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటవుతుందని, ప్రభుత్వం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర రీతిలో ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. ఒక 30-40 గజాలు ఉన్నా కూడా కింద ఒక 200 SFT, పైన ఒక 200 SFT, కింద ఒక హాల్, కిచెన్, పైన ఒక బెడ్రూమ్, టాయిలెట్ అట్లా కట్టుకోవడానికి కూడా ఇప్పుడు స్కీమ్లో వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 69 అనేది తెచ్చింది. వందలాది మంది ఈ జీవోతో బెనిఫిట్ అవుతారు. స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ NREGS ఉపాధి హామీ పథకంతో కూడా అనుసంధానం చేస్తూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనతో కూడా మనం అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో 3,88,000 దాకా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి వస్తుంది. ఇంకా 1,12,000 అనేది కన్వర్జెన్స్ నుంచి వస్తుంది. ఇట్లా ఆ స్కీమ్స్ నుంచి వచ్చేవి డైరెక్ట్గా బెనిఫిషియరీకే పడతాయి. ఫస్ట్ పేమెంట్ అనేది 1 lakh అనేది బేస్మెంట్ కంప్లీట్ అయినాకనే ఇస్తున్నాం. నిరుపేదలు ఒక 10-20 వేలు కూడా వాళ్ళు స్పెండ్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ టైప్లో రుణాలు ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డబ్బులు లేక, స్తోమత లేక కట్టుకోలేకుండా ఉన్నాను అని ఉన్న వాళ్ళు ఎవరిని కూడా క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో విస్తార హామీలతో 32 పేజీల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రతిపక్షం ద్వారా ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ పథక పునరుద్ధరణ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి ప్రజా ప్రయోజన హామీలు ముందుకు పెట్టుబడ్డాయి. ఈ మేనిఫెస్టోకి బీహార్ కా తేజస్వి ప్లాన్ పేరిట గుర్తింపు ఇచ్చారు. జన సంక్షేమానికి దృష్టి పెట్టిన ఈ డాక్యుమెంట్ రాష్ట్రీయ రాజకీయాల్లో పెద్ద అవకాశాన్ని రూపొందించవచ్చు. పార్టీ నేతలు పాట్నా సమావేశంలో ముఖ్యంగా ఆర్థిక భద్రత, ఉద్యోగాల నిర్వహణపై ప్రాచుర్యం చేశారు. తీరతపడి మేనిఫెస్టో వాస్తవ సాధ్యంపై ఉండేందుకు అమలు ప్రణాళిక, ఫైనాన్షియల్ మోడల్ కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉన్నట్లు విశ్లేషకులు సూచిస్తున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మల్కాజ్గిరి ఎంపీ ఆఫీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఆది సామాజిక న్యాయానికి పెద్ద నమ్మకానికి కఠిన గాయం చేసిందని అన్నారు. అటు రాష్ట్రీయ రాజకీయ నేతలు, పక్షాలు ఆ దాడిని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించి పోలీసులు సుమోటో చర్యల పట్ల బాగుపై కోత చూపారు. నాటి నిరాశనార్హ పరిస్థితుల పట్ల సమస్త పక్షాలు సమానంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించాలని మాదిగ పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయ పరిరక్షణకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఆయన గుర్తు చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు. ఈ రోజు వరకు కూడా అది పెడుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడతారు. మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు, నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం నిన్నగాక మొన్న వారం రోజుల క్రితము దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు, ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు, ఇది కుల వ్యవస్థతో జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు. మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి, కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు? దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు, చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలో, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు, చట్టాలను లెక్క చేయని వాళ్ళకి మధ్యలో ఒక సంగ్రామం జరుగుతుంది. ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ 1 తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా
ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి, వివక్షకు అంట్రాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి, చట్టాలను ధిక్కరించే వాళ్ళను, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు, ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో, ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళకు శిక్షలేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అందులో భాగమే నవంబర్ 1వ తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే, ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా, ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పనిచేస్తలేవు, ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా, ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు. ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా, భవిష్యత్ రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా, మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు. ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం, ఆందోళన గురవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం, ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది, చట్టాలను గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు చోటు ఉండదని చెప్పడం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని చేస్తున్నాం. మీ అన్నగా చెప్తున్నాం, నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి ముందు ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయాడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా 23 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిర్చియాడ్, పుల్లయ్య స్కూల్, చిన్మయి స్కూల్ వంటి కేంద్రాలు ప్రజాసభ్యులతో నిండి ఉండగా ఒక్క పుల్లయ్య హైస్కూల్లోనే సుమారు 180 మంది తరలించబడ్డారు. ఎమ్మెల్యే గల్లా మాధవి సమగ్ర సహాయ చర్యలను నిర్వహిస్తూ రాత్రి నుంచి ఆహారం, నీరు, టిఫిన్, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో టాయిలెట్లు, శానిటేషన్, త్రాగునీటి ఏర్పాట్లు ఉన్నాయి. పునరావాస సమయంలో అవసరమైన సామాగ్రి సమర్పణకు అధికారులు పార్టీ కార్డర్ గుర్తింపు చేసిన సహాయ తనివీలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ తీరిన వెంటనే డ్రైనేజ్, క్లినిక్, డిస్టిలేషన్ పనులు మినహాయింపు లేకుండా చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి అవసరం ఎదురైతే నోట్ ఫోన్ స్థానిక కార్యాలయాన్ని సంప్రదించాలని రిజిస్టర్ అధికారులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మరి మెండా తుఫాన్ నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది. దాని నేపథ్యంలోనే అవసరమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 23 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపుగా 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మిర్చియాడ్ వైపు ఒకటి, ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి, అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి, ఇలా 3 కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది. వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ కూడా. పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అందరూ సౌకర్యంగా ఉన్నారు. సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము. చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ 2 రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఏ అవసరాలతో వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకి కానివ్వండి కాల్ చేస్తే త్వరితగతిన మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము. అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఒక సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సో
ప్రజలందరూ కూడా అవసరమైతే మాత్రమే బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్య అవసరార్థాలు ఏవైనా ఉన్నాయో సరుకులు అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ 2-3 రోజులు అంటే ఈ వర్షాలు ఉన్నన్ని రోజులు కూడా వాటర్ కాస్త కాచి వడపోసి తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఆఫ్టర్ పోస్ట్ సైక్లోన్ వచ్చేటప్పటికి చాలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. డీసిల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సగం వర్కులు చేసి సగం వర్కులు వదిలేసిన డ్రైన్లు, రోడ్లు కూడా వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సగం వర్కులు వదిలేయడం వల్ల కూడా ఒకంత ఈ ప్రాంతాలు ముప్పుకు గురవుతున్న నేపథ్యంలో వాటిని కూడా దృష్టి పెట్టి మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఈ డ్రైన్స్ కూడా కొన్ని చోట్ల డైవర్షన్ చాలా అవసరం ఉంది. వాటికి కూడా అధికారులను కూర్చోబెట్టి సమీక్షను ఏర్పాటు చేసి కూడా వాటి మీద కూడా మేము దృష్టి పెట్టి త్వరితగతిని ఈ పనులన్నీ కూడా ముగించి రానున్న వర్షాకాలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మేము అందరం చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎటు చూసినా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మాతలు 20% లాభం కార్మికులకు ఇవ్వాల్సిందే అని వెల్లడి. సినీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని రేవంత్ స్పష్టం. తుఫానుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. వరద ముంపు ప్రాంతాల్లో షెల్టర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి. బీహార్ మహాగఠబంధన్ భారీ హామీలతో మేనిఫెస్టో విడుదల. ప్రతి ఇంటికో ఉద్యోగం, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత అని వ్యాఖ్య. జస్టిస్ గవాయ్ దాడిని ఖండించిన మందకృష్ణ మాదిగ. దళితుల ఆత్మ గౌరవ ప్రదర్శన విజయవంతం చేద్దామని పిలుపు. సుప్రీంకోర్టు ఎందుకు స్పందించలేదు అని మందకృష్ణ ప్రశ్న. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.